మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 38. 1, 2, 3, 4, 5 వచనాలు, 22 నుంచి 26 వచనాలు చదువుకుందాం. చూడండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనపడుచున్నదా అని వానిని అడగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, అయితే వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాణ్ణి ఇంటికి వానిని పంపివేసెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం ఈ ధ్యానం చేస్తున్నాం కదా, ఉదయకాలం, ప్రతి ఉదయకాలం. దీంట్లో పైనున్న 21వ వచనం కూడా చదవటం మంచిది. ఇక్కడ శిష్యులు వాళ్ళు ఎక్కడ ధోనిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభువు శిష్యులు ఉన్నప్పుడు ఆ రొట్టెల గురించినటువంటి, లేకపోతే వాళ్ళు సరిగ్గా దేవుణ్ణి మరి ఏ విధంగా గ్రహింపలేకుండాటాన్ని ప్రభువు ఎంతగానో మరి కొంత బాధపడినట్టుగా, మరి ఆయన నిట్టూర్పు విడిచినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అది 21వ వచనంలో ఆయన, అందుకు ఆయన, మీరింకనూ గ్రహింపకున్నారా అన్నాడు. ఇంకను గ్రహింపకున్నారా అని అన్నాడు. ఇక్కడ మనం ఒరిజినల్గా గ్రీకులో చూసినప్పటికీ, లేదా మామూలుగా అంటే ఇక్కడ వెను వెంటనే, మార్కు సువార్తలో ఎక్కువగా వెంటనే అనేటువంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెంటనే జరిగినట్టుగా, వెంటనే వెళ్తున్నట్టుగా ఇట్లాగా. అయితే ఇక్కడ వెమ్మటే దాని తర్వాత అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అంతలో వాళ్ళు బెత్సయిదాకు వచ్చిరి అంటే ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇది జరిగినట్టుగా కనిపిస్తుంది, కానీ ఇది ఎగ్జాక్ట్గా ఇది వెంటనే జరిగినట్టుగా కూడా మనం చెప్పలేం ఇన్ ఒరిజినల్ గ్రీక్లో. కానీ ఒక విధంగా ఆలోచన చేస్తే ఇక్కడ రెండో విషయాన్ని చూస్తే, మరి మార్కు ఎలా రాసుంటాడు, మార్కు భక్తుడు అని ఆలోచన చేస్తే, ఆయన పైనున్నటువంటి వచనాలలో మరి ప్రభువును వాళ్ళు సక్రమంగా ఎరగలేదు అని వెమ్మటే ఈ యొక్క ఇన్సిడెంట్ని రాసినట్టు కానీ, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి ఈ విషయాన్ని అర్థమైనట్లుగా చెప్పటానికి కానీ ప్రయత్నం చేసి ఉండొచ్చు, మనం చెప్పలేం. అయితే దీంట్లో ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, ఇక్కడ బెత్సయిదాకు వచ్చినప్పుడు అక్కడ ఆయన వద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తీసుకొని వచ్చారు. ఒకటి ఆలోచన చేద్దాం, ఒక్క మాటలో. ఒక వ్యక్తి దగ్గరికి, లేకపోతే ఒక ఆయన అద్భుతాలు చేస్తున్నాడంటే, కొంతమంది ఒక అతన్ని తీసుకొని వెళ్ళారంటే అతను విశ్వసించాడు. ఆ వెళ్తున్నటువంటి వ్యక్తి ఉద్దేశించినటువంటి వ్యక్తి, బాగుపడాలని ఉద్దేశించిన వ్యక్తి విశ్వసించాడు. అలాగనే తన పక్కన వాళ్ళు కూడా విశ్వసించి ఉండొచ్చు. అయితే అలాగనే ఆయన తీసుకుని వెళ్ళారు. గుర్తుపెట్టుకుందాం, ఆయన గ్రుడ్డివాడు, అతను గ్రుడ్డివాడు. అయితే తీసుకుని వెళ్ళినప్పుడు వెళ్ళి ఏం చేశారంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు వానిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన్ని ముట్టవలనని వేడుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్. వేడుకోవటం అంటే పలుమార్లు దేవుణ్ణి బతిమాలటం కానీ, దీనంగా దేవుణ్ణి అడగటం కానీ, ఒకవేళ ఆయన పాదములు మొక్కటం కానీ, ఎందుకంటే ఆయనకు ఆరాధన యోగ్యుడు కాబట్టి, పూజకు అర్హుడు కాబట్టి ఆయన పాదాల మీద పడటం కానీ ఈ విధంగా చేసి ఉండొచ్చు. వేడుకోవటం అనేటువంటిది చూస్తే, మనం కూడా మన జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాలకు మనము ప్రభువును వేడుకునే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వేడుకోవటము అంటే నీ అవసరతను బట్టో, నీ పరిస్థితిని బట్టో ఆయనను దగ్గరగా వెళ్ళి, లేకపోతే మన అవసరతలు ఉన్నప్పుడు భూమి మీద మనం ఎవరిని అడుగుతాం? మన పెద్దవారిని, తండ్రినో తల్లినో గోజాడతాం. అమ్మ అమ్మ నాకు ఇది కొని అమ్మ, అమ్మ అమ్మ నాకు ఇవ్వమ్మ, అమ్మ నాకు చాలా ఉపయోగం, నాన్న నాకు ఉపయోగం అని పిల్లలు మనల్ని అడగటం మనం గమనించవచ్చు. అలాగనే
ఆ తండ్రి సైతము ఎవరిని అడగాలి? ఆ పిల్లలు సైతం మన భూమి అంతటికి సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గరికి ఎలా ఎళ్ళాలంటే ఇలాగనే ఎళ్ళాలి. ఎందుకంటే ఆయనే సమస్తమును చేసేటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎలా ఎళ్ళాలంటే వేడుకొనిరి. ఎందుకంటే ఆయన చేసేవాడు కాబట్టి బతిమాలుకొనటంలో తప్పు లేదు. రెండవది ఆయన ఆ గుడ్డివాడిని చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకు తోడుకొని పోయి, ఆయన సడెన్‌గా ఏం చేశాడంటే అతనిని తీసుకొని ఊరు వెలుపలకి ప్రత్యేకంగా తీసుకొనెళ్ళాడు. ప్రత్యేకంగా చెయ్యి పట్టుకొని గూడా. ఇక్కడ చెయ్యి పట్టుకొని దా అని తీసుకొనెళ్ళాడు. ఊరు వెలుపలకి తోడుకొని పోయి, వాని కన్నుల మీద ఉమ్మి వేసి, వాని మీద చేతులుంచి, నీకు ఏమైనా కనబడుతున్నదా? ఇక్కడేం చేశాడు? వాని కన్నుల మీద ఉమ్మి వేశాడు. వాని మీద చేతులుంచాడు. చెయ్యి పట్టుకొని తీసుకొనెళ్ళాడు. తన మీద చేతులుంచాడు. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేస్తే, తనకు దగ్గరగా ఉంటున్నట్టుగా, తనను ఇష్టపడి తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. దీంట్లో ఆత్మీయ అర్థం గూడా చాలామంది ఏం జెప్తారంటే, ఈ విధంగా గూడా చెప్పుకోవచ్చనంటారు. కానీ ఒరిజినల్‌గా అక్కడ ఉన్నదేమో తెలీదు కానీ, కరెక్ట్‌గా చెప్పలేం కానీ, కొంతమంది దీన్ని మరీ దగ్గరగా కొంతమంది ఈ వాక్యాన్ని మరీ విశ్వాసులు అట్రాక్షన్ చేయటానికి ఆయన వచ్చాడు, ఆయన దగ్గరగా వచ్చాడు, ఇయన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన బెడితే మనం జనరల్‌గా ఆలోచించినా గాని, ఇక్కడ మనకు అర్థమవుతుందంటే, ఆయన ఎందుకు తీసుకెళ్తున్నాడో ఆలోచిస్తే 2 చెప్పొచ్చు. ఒకటేమో వెనువెంటనే పైన వీళ్ళు శిష్యులు ఏం చేశారు? ఆయన గ్రహింపలేదు. ఒకవేళ నిజంగా వెనువెంటనే జరిగితే, గ్రహింపలేదు కాబట్టి, నేను తీసుకెళ్ళి ఏం అద్భుతం చేస్తున్నాను చూడండి, ఇకనైనా గ్రహించండి నన్ను అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళందరూ గుమ్మిగూడి ఉంటారు కాబట్టి, ఆ విషయాన్ని ఆయన మరి మరుగు చేసి శిష్యులకు ప్రత్యేకంగా ఒక కోర్స్‌లాగా చెప్పటానికి గాని, లేకపోతే అక్కడున్నటువంటి గుంపుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అద్భుత కార్యం చేసి ఇంకా ఆహ్, అంటే జనాలు విపరీతంగొచ్చేసి చేయవలసినటువంటి కార్యం చేయకుండా ఉండటానికి గాని ఇబ్బంది పడుతుందేమో అని 2 విధాలుగా అక్కడికి తీసుకెళ్ళినట్టు గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఆ గ్రుడ్డివాడిని స్వస్థపరచటానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఇష్టపడి తనను స్వస్థపరిచాడు. ఎంతగా స్వస్థపరిచాడంటే చాలా దగ్గరగా స్వస్థపరిచినట్టు చూడవచ్చు. ఇంకోటి గ్రుడ్డితనాన్ని బైబిల్ గ్రంథంలో ఆత్మీయ గ్రుడ్డితనం కూడా ఉంటుంది. ఆత్మీయ గ్రుడ్డితనం అంటే వాక్యం ఎలా ఉంటుందంటే మనం తెలుసుకోవాల్సింది కొన్నిసార్లు వాక్యం వింటాము. మన వాక్యము గ్రహింపు లేకుండా, అర్థము కాకుండా, ఆ వాక్యం వెనకున్నటువంటి దేవుణ్ణి లేదా ప్రభువుని మనం గుర్తించకుండా, మన అవసరాలలో నుంచి చూస్తూ, ఆ అవసరం తీరగానే మళ్ళీ మన ఆహ్, దినచర్యలోకి, దిన జీవితంలోనికి వెళ్ళిపోతాం ఆయన మరిచిపోయి. అది ఆత్మీయ అంధత్వం అని కూడా చెప్పొచ్చు. ఆత్మీయ గుడ్డితనం నుంచి దేవుడు వెలిగిస్తే ఏమవుతావంటే, నీవు రక్షించబడిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యములు నువ్వు గుర్తించినట్లయితే, లేదా ఆయన వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే, నువ్వు ఆయన్ని వదిలివేసి నీ యొక్క పనుల వైపు మరల్చబడవు. నీ పనులు చేసుకుంటూ ఆయనతో సంబంధం కలిగి ఉంటావు. అది ఆత్మీయ గుడ్డితనమేమో నీ అవసరముల నిమిత్తం ఆయన దగ్గరకొస్తావు, తీసుకుంటావు, వెళ్ళిపోతావు. కానీ ఆత్మీయ అంధత్వం నుంచి బయటపడటం అంటే వాక్యాన్ని గ్రహించి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన్ని వెంబడించేవాడిగా ఉంటావు. ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్. అయితే ఇక్కడ ఎళ్ళాడు. చేతులుంచి నీకేమైనా కనబడుచుందా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన కన్నులెత్తి మనుషులందరూ నాకు కనబడుచున్నారు కానీ వారు చెట్ల వలె కనపడుచున్నారు. ఇక్కడ ఇంకో విషయాన్ని చూస్తే దేవునితో ఉన్నటువంటి సహవాసము ఇమ్మీడియేట్‌లీగా నీకు అర్థం కాకపోవచ్చు గానీ, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నప్పుడు, చిన్న చిన్నంగా మనం ఏమవుతాం? ఆ వాక్యాన్ని గ్రహింపులోనికి తీసుకొని వస్తాము. అక్కడ చూడండి, అక్కడ ఏమన్నా అంటే రెండోసారి వారు చెట్ల నుండి నడుచుచున్నట్లుగా వారు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి అన్నాడు. కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. కుదర్చబడి అంటే వాక్యాన్ని గ్రహింపు చేసుకొని, సరిచేసుకొని, జాగ్రత్త పడి దేవుడు ఏమై ఉన్నాడో, ప్రభు ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన నిజముగా దేవుని కుమారుడని తలంచి, ఆయన మా నిమిత్తం భూమి మీదకు వచ్చాడని ఎరిగి, ఆయనను వెంబడించే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. వెంబడించే వారంగా ఉంటూ, ప్రతి దినము నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయాన్ని
నీ జీవితంలో నువ్వు ఎదగవలసిన వాడవై ఉన్నావు. ఇది ఇక్కడ తెలుస్తుంది. రెండో విషయం చూసినప్పుడు, నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చూసినప్పుడు, సమస్తమును తేటగా చూడసాగిన అప్పుడు దేవుని యొక్క వాక్యము సరైన పద్ధతిలో సక్రమంగా అర్థమైంది. దేవుని యొక్క ఆ వాక్యము అర్థమైంది అంటే అపవాదికి దూరం అయ్యామని. అపవాదికి దూరం అయ్యామంటే ఈ లోకంలో ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము నుంచి మనం విడుదల పొందుతున్నాము అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రభువుతో ఉన్నటువంటి సహవాసములో వెమ్మటే అర్థం కాకపోవచ్చు కానీ దినదినము మనం అభివృద్ధి చెందాలనే విషయం కూడా ఇక్కడ మనకి తేటతెల్లమవుతుంది. అంతేకాదు ఆ గుడ్డివాడిని ఆయన రక్షించటం అనేది ఎంత అద్భుతమైనటువంటి విషయం. ప్రభువు ఒక విషయాన్ని అక్కడ చేస్తున్నాడంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటే అక్కడ గుడ్డివాణిని సంరక్షించటము లేకపోతే స్వస్థపరచటమే కాదు, ఈయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆయన వచ్చిన పనిని వాళ్ళు ఎరిగి ఆయనని వెంబడించే వాళ్ళుగా ఉండాలని దానికి మధ్యగా ఆయన వైపు తిరగటానికి ఆయన ఉపయోగించినటువంటి విషయమే. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి విషయాలు చూస్తే ఆ ప్రవచన రీతిగా ప్రభు గురించి రాయబడింది అక్కడ. అది మనం గమనించాలి. చివరిగా అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసింది. ఇది ఎందుకు చెప్పుంటాడు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి ఊరిలోకి వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎందుకని చెప్పుంటాడు? నేటి సంఘాలలో నేడు మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నామేమో. ఒకవేళ ఆయన ఎందుకు చెప్పాడంటే నువ్వు ఊర్లోకి వెళ్తే ఆ గుడ్డివాడికి చూపు వచ్చిందసరికి ఇక గుంపులు గుంపులు వచ్చేస్తారు. వచ్చేసి ఆయన దేంట్లో వెంబడిస్తారంటే, అయ్యా మాకు మాకు కాలు నొప్పి, నాకు జ్వరము, ఈ ఏలు వంగిందయ్యా, సరిగ్గా నడవలేకపోతున్నాడు, కాలు వంకరగా ఉంది, మొత్తం ఇంకా లాస్ట్కి ఆయన ఒక పనోడుగా చేసి ఆయన వచ్చినటువంటి పని వారు ఎరిగి ఉండక ఆయనను స్వస్థతలు చేసేటువంటి వాడుగానే చూస్తూ అసలు విషయాన్ని మర్చిపోయేవారుగా ఉంటారు. నేటి సంఘాలలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మోసము, ట్రాప్ ఏంటంటే సైతాను లేకపోతే అపవాది చేస్తున్నటువంటిది ఏంటంటే సంఘాలలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని వాడు ఏం చేశాడంటే వాడి లైన్లోకి తీసుకున్నాడు, వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ చేత ఏం చేపిస్తున్నాడంటే స్వస్థతలు అనే దాన్ని తీసుకొచ్చి ఈ లోకములో ఉన్నటువంటి నీ సమస్యల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, పెళ్లి కాలేదా, ఉద్యోగం లేదా, ప్రతి సమస్యకి పరిష్కారం యేసు ప్రభు. ఆయన్ని వెంబడించండి. వెంబడించండి అంటే ఆయన్ని వేడుకోండి, మీకు జరిగిపోద్ది. ఈ విధంగా జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన పంపించి వేశాడు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ ఇంట్లోకి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో మరి ఏమి చెప్పబడిందో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 35లో 35వ అధ్యాయంలో 8-9 వచనాల్లో లేకపోతే 5-6 వచనాల్లో ఏం చెప్పారు? గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయనని ప్రభువు గురించినటువంటి ఇవన్నీ చెప్తూ 35వ అధ్యాయం 1-9 వచనాలు చదువుతూ 8వ వచనంలో అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. ఆయన వెంబడించినటువంటి వాళ్ళు ఆయన గుడ్డివారికి కళ్ళు తెరిచి అన్ని చేసిన తర్వాత ఏమవుతారంట? 8వ వచనం, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు, త్రోవ పక్కకి పోకుండా ఉంటారు. అంటే ఏంది? ఆయన ఈ రక్షించేది అన్నీ చేసి ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ మార్గం ఏందంట? పరిశుద్ధమైనది, అపవిత్రులు పోకూడనటువంటి మార్గము. ఆ మార్గంలో తీసుకెళ్ళటానికి ప్రభువు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని పికప్ చేస్తున్నాడు. అంతేకాకుండా 9వ వచనంలో చూస్తే అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవని, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. తర్వాత కింద ఉన్నటువంటి 3 విషయాలు, వారి తలల మీద నిత్య ఆనందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారి వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇది ప్రభువు వచ్చినటువంటి కారణం ఏంటంటే ఆయన ఒక మార్గంలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చి
మొదటగా వచ్చినటువంటి ఆయన్ని లోకములో ఆయన మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు ఆ మానవుణ్ణి, ఆ మనుషుణ్ణి చూసినప్పుడు మామూలు మనలాంటి మానవుడే, వడ్లవాని కుమారుడు కాదా, మరియా కుమారుడు కాదా అని చెప్పుకునేటువంటి విషయాన్ని ఆ గ్రహింపు నుంచి ముందుకు రావాలని, ఆ గ్రహింపు నుంచి ముందుకు రావాలని ముందుగా ఆయన వైపు చూడాలంటే ఒక అద్భుత కార్యము చేసి ఆయన వైపు చూసి తద్వారా వాక్యాన్ని ఏం చేస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అసలైన విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఆ విమోచన మార్గాన్ని, విమోచించినటువంటి ప్రజలు వెళ్ళే మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేదా శిష్యులు కూడా ఎలా ఉన్నారు, ఆయన్ని గ్రహింపలేకున్నారు. పైన ఉన్నటువంటి వచనాలు 14-21 వచనాల్లో వాళ్ళు ఎలాగున్నారు, ఇంకనూ ఆయన్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఆయన చేతి నుండి వచ్చేటువంటి ఆహార పదార్థాలు, ఆయన నోటి నుంచి వెలువడేటువంటి వాక్యము ద్వారా జరిగేటువంటి అద్భుతాలను చూస్తున్నాడు. కానీ ఆ వాక్యము వెనక ఉన్నటువంటి ఆ ప్రభువు దేవుని కుమారుడని, ఆయన మన నిమిత్తం భూమి మీదకి వచ్చాడని, మనల్ని విమోచించి ఒక రాజ్య మార్గంలోనికి తీసుకెళ్తున్నాడని గ్రహింపలేకుండా ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సపరేట్గా పక్కకు తీసుకెళ్ళి ఒక క్లాస్ లాగా ఇవి ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళకి తెలియజేయచ్చు ఒక ట్రైనింగ్లో. ఇదిగో నేనేమైనా అంతకుముందు అడిగాడు కదా, మీరు ఇంకా నువ్వు గ్రహింపుకున్నారా, ఆయన బాధపడుతున్నాడు. ఇంకా మీకు తెలియట్లేదా? నేటి సంఘాలలో ఉన్నటువంటి 100% ప్రజలు లేదా దేవుడిని అనుసరిస్తున్నామని చెప్పుకునేటువంటి నామకార్థపు క్రైస్తవులు కూడా కేవలం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. ఈనాడు మనం చాలా మంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మనం ఉదయాన్నే వాక్యం విని మన పనులు సక్రమంగా జరగాలి, దేవుడు మనకి హాయిగా ఉండాలి చెప్పి వెళుతూ ఉంటే ఈ వాక్యం నీకు ఉపయోగపడదు. ఈ వాక్యము దేనికి ఉపయోగపడుతుందంటే నీవు విమోచించబడి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన సన్నిధి చేరేవాడిగా ఉండటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రిస్క్రిప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే నీలో ఉన్న జబ్బు తగ్గటానికి. మస్ట్ అండ్ షుడ్గా ఈ వర్స్, ఈ టాబ్లెట్స్ మనం వాడాల్సిందే. వాడకుండా పుస్తకం మూసి చదువుకొని వెళ్ళిపోతే ఆనాడు పరిసయ్యులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏమని చెప్పుకున్నారు, ఏమన్నారు, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, గుర్తించారు, ఆయనే యూదులకు రాజని చెప్పారు. సంఖలో ఆ గ్రంథపు చుట్టలను పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన గ్రహించలేదు, ఆయన చూడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధించలేదు, పూజించలేదు. నేడు క్రైస్తవం కూడా మందిరానికో వాక్యానికో దేనికి అయిపోయారంటే వాళ్ళ డైలీ జీవితములో అద్భుత కార్యములు, సూచక్రియలు, లేకపోతే ఏదైనా మంచి జరగాలనేటువంటి దృష్టితోనే భూ సంబంధమైనటువంటి విషయాల వైపు కనుచూపు చూస్తూ ఆయన వైపు ప్రయాణం చేస్తున్నారు తప్పితే ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో, సిలువలో ఎందు నిమిత్తం మరణించాడో, తనను తాను తగ్గించుకొని మరి ఎంత త్యాగము చేశాడో, ఆయన రక్తము, ఆయన శరీరం మనల్ని ఏ విధముగా విమోచింపబడిందో, ఆ సిలువ కార్యము మన జీవితం మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని ఎలా తీసివేసిందో గ్రహింపలేకుండా ఆయన చూసే చూపులో తప్పిదం ఉన్నది, ఆశ ఉన్నది. కానీ ఆ ఆశ ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. నేటి క్రైస్తవంలో తండ్రిని చూసే ఉద్దేశంలో ఆయన చేసేటువంటి అవసరాల కోసం చూస్తున్నారు, కానీ ఆ అవసరాలు తీసుకొని తండ్రిని వదిలేసి వెళ్ళిపోయేటువంటి పిల్లలు. అంటే ప్రభు ఏమో కార్యము చేసి నా దగ్గరికి రాండి అని పిలుస్తున్నాడు, మనమేమో ఆయన కార్యము తీసుకునేంతవరకు ఆయన దగ్గర ఉండి అది దొరకంగానే ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాడు మన జీవితంలో. ఆయన నేటికి బాధపడుతున్నాడు, ఎంతో ఓపికగా మన వైపు చూస్తున్నాడు, చేయి చాస్తున్నాడు, నానా నీకు సహాయం చేస్తాను, కానీ నన్ను వదిలి వెళ్ళిపోవటానికి కాదు, నీవు నాతో ఉండటానికి నేను వచ్చింది, నేను నీతో ఉండటానికి, మనము ఏకమై ఉన్నలాగున. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ విషయం చెప్పబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పుకొని ముగించుకుందాం. 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల
నా ప్రేమ యందు నిలిచియుందురు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాగ ప్రేమిస్తున్నాడు? తన తండ్రి ఆయనను ఏ విధంగా ప్రేమించాడు అదే ప్రేమ సేమ్ మనల్ని ప్రేమించాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? నా మాట విని దాని యందు నించుంటే నన్ను ప్రేమించినట్టే అంటున్నాడు. ఆనాడు శిష్యులు కూడా వాళ్ళకి 12 మంది శిష్యులు తన దగ్గర పెట్టుకొని ఆయన ఏమి చేస్తున్నాడంటే దగ్గరగా తీసుకుంటున్నాడు, దగ్గరగా తీసుకొస్తున్నాడు. ప్రతి ఒక్కటి వాళ్ళకి రివీల్ చేస్తున్నాడు. అయినప్పటికీ మనము ఆ 11 మంది శిష్యుల్లాగా ఉన్నామా? ఆఫ్టర్ అంటే ప్రభువు సిలువ వేయబడిన తర్వాత వాళ్ళు ఆ 12 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా ఉంది. తర్వాత వాళ్ళు హతసాక్షులుగా వాళ్ళకి వాక్యము అప్పుడు వాళ్ళకి బాగా అర్థమయ్యి ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న కొలది ఆత్మదేవుడు వాళ్ళని నడిపిస్తున్న కొలది వాళ్ళు వారిని చనిపోవటానికి కూడా ఇష్టపడ్డారు, హతసాక్షులుగా అవటానికి కూడా ఇష్టపడ్డారు. అంతగా ఎదిగారు వారు వాక్యంలో. అయితే ఒకడున్నాడు వాళ్ళలో, ఆ 12 మంది శిష్యుల్లో, ఇస్కరియోతు యూదా. అతను ఏం చేశాడు? ప్రభువుని ఏ విధంగా చూశాడు? 30 వెండి నాణేల వైపే చూశాడు, సంచి బొడ్లో పెట్టుకున్నాడు. అతని యొక్క చూపు మొత్తం ధనం వైపే ఉంది, ధనముతో ఆయన పెట్టాడు. యేసు ప్రభువును చూస్తున్నటువంటి నువ్వు నేను నీ కళ్ళద్దాలు దేంతో ఉన్నాయి? నీ అవసరాలు అనే కళ్ళద్దాలు పెట్టుకుని ప్రభువుని చూస్తున్నావా? లేకపోతే నీ యొక్క సుఖాల కోసం, నీ సంతోషాల కోసం అనే కళ్ళద్దాలు పెట్టుకుని ప్రభువుని చూస్తున్నావా? అయితే నీకు కనిపించేది మొత్తం తప్పే, సరిగా కనపడదు, చెట్ల వలె కనిపిస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా పరీక్షించి కుదర్చబడి సమస్తమును తేటగా చూడాలంటే ప్రభువుతో దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడే తేటగా ప్రభు కనిపిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది, నీకు నాకు ప్రభు ఏమై ఉన్నాడో. అది అర్థం కాకపోతే నీకు ప్రతి విషయం నీ అవసరత కోసం వస్తుంది. చివరకు ఇస్కరియోతు యోధ వలె నీవు ఆయన సంఘములో నుంచి వెళ్ళవలసిన వాడవై ఉన్నావు. ఆయన శరీరములో భాగం లేదు నీకు, ఆయన సహవాసములో పాలు పంపు లేదు. ఆయనతో ఉన్నాడు, సిలువ వేసేంత వరకు ఆయనతో సహవాసం చేశాడు 3.5 సంవత్సరాలు. అయితే ఆ సహవాసంలో ఆయన ఇచ్చిన వాక్యం విన్నాడు, ఆయన పంచిపెడుతున్న రొట్టె తిన్నాడు, ఆ డబ్బులను అన్నీ ఉపయోగించుకున్నాడు. కానీ చివరికి ఏమైపోయాడు? ఆయనతో సహవాసం లేక వెడలిపోయాడు, తనను తాను చంపుకున్నాడు. తనను తాను చంపుకోవడం అంటే ఉద్దేశపూర్వకంగా నరకానికి వెళ్ళిపోయాడు. అయితే నీవు నేను ఆ దృష్టిలో చూస్తే, ఆ ఉద్దేశంతో వెళితే మనము ఆ యూదా వలె మనం ఏమయ్యే వాళ్ళం? మనల్ని మనం చంపుకొని నరకానికి వెళ్ళే వాళ్ళంగా ఉంటామేమో. జాగ్రత్త, సరిచేసుకుందాం. వాక్యాన్ని జాగ్రత్తగా తేరి చూద్దాం. ఆ వాక్యం వెనకున్నటువంటి దేవాతి దేవుడు, ఆ సర్వమును తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి దేవాతి దేవుడు, ఆ మనుష్య కుమారుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుని జ్ఞాపకం చేసుకుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయన ఎరిగి ఉందాం, జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొకసారి మేము కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వాక్యం వెనక ఉన్నటువంటి మా ప్రభువుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమారుడు మా నిమిత్తమై సర్వమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి మా పాపములను తీసివేసి ఆయనతో సహవాసము చేసుకుని నాయన మీతో సమాధానపరిచినటువంటి ఆ ప్రధాన యాజకుడిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఈ దినమంతటిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. భూమి మీద మిమ్మల్ని మహిమపరచున్నట్లుగా మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్లుగా సహాయం చేయండి. మీ వాక్యం వైపుకు నాయన మేము కుదర్చబడి మీ వాక్యాన్ని గ్రహించుకొని నాయన ఆ విధంగా మేము మేము ఈ దినాన్ని గడిపే వారంగా ఉండగలటగా సాయం చేయండి. మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కజల కుటుంబాలు దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.